నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ కోత లేకుండా సంపూర్ణంగా చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం చెవటం గ్రామంలో బుధవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటా పర్యటించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా అయిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అలాగే తనకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు ఈ కొద్ది రోజుల్లో జరిగిన ప్రగతిని వివరించారు. మీరు చూసి ఉంటారు, సంవత్సరం నుంచి ఎక్కడ కూడా మనం కరెంట్ ఛార్జీలు కానీ ఎక్కడ కూడా పెంచాల. 33/11 kV సబ్స్టేషన్స్ కడుతున్నాం, 220 సబ్స్టేషన్స్ కడుతున్నాం, 132 సబ్స్టేషన్స్ కడుతున్నాం, ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం 6 నుంచి 8% పవర్ వినియోగం పెరుగుతుంది, వినియోగదారులు పెరుగుతూ ఉన్నారు. దానికి తగ్గట్టే ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. లో వోల్టేజ్ సమస్య ఎక్కడున్నా సరే దాన్ని ఇమీడియట్గా అధిగమించమని చెప్పాము. అన్నీ కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి పవర్ డిపార్ట్మెంట్ అన్నా పవర్ మీద చాలా అనుభవం ఉంది. రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. కనుక పవర్కి సంబంధించి ఏదన్నా మాది బాధ్యత తీసుకొని చేస్తాం. ఇందాక ఇప్పుడు నేను రంగంలో రైతులు కొంతమంది అగ్రికల్చర్ ట్రాన్స్ఫారాలు అడిగారు. ఇందాక పొద్దున రజానగరం కాన్స్టిట్యున్సీలో థ్రెఫ్ట్ అయిన ట్రాన్స్ఫారాలు అడిగాం, ఇమీడియట్గా టేకప్ చేయమని చెప్పాం. ఎమ్మటే థ్రెఫ్ట్ అయిన మొత్తం ఇమీడియట్గా రైతులకు అందజేయమన్నాం. ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో ప్లస్ ఎక్కడన్నా రైతులకు ట్రాన్స్ఫారాలు కావాలన్నా ఇమీడియట్గా ఇవ్వమని చెప్పేసాం. స్మార్ట్ మీటర్ వల్ల ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చి ఏదన్నా ఇళ్ళకి కానీ ఎక్కడన్నా కానీ ప్రాబ్లం వస్తే కనుక అది ప్రభుత్వం బాధ్యత తీసుకొని దాన్ని సాల్వ్ చేసే బాధ్యత మాది. మొదటగా మేమేమనుకున్నామంటే ఇండస్ట్రీస్ పెట్టాలనుకున్నాం, రెండోదిగా కమర్షియల్ పెట్టాలనుకున్నాం, మూడోదిగా పబ్లిక్కి పెట్టాలనుకున్నాం, ఇళ్ళకి హౌస్ హోల్డర్స్కి. అంతేగాని స్మార్ట్ మీటర్ల వల్ల కనుక రియల్గా ప్రాబ్లం వస్తే అది మా ప్రభుత్వం బాధ్యత తీసుకుని సాల్వ్ చేస్తాం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ మంతెన రామరాజు, భవన ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, ఉండ్రాజవరం, నిడదవోలు, పెరవలి మండల పట్టణ శాఖల అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, వెలగన సూర్యారావు, అతికాల రామకృష్ణమ్మ, కొమ్మిన వెంకటేశ్వరరావు, గ్రామ కమిటీ అధ్యక్షులు చిలుకూరి శ్రీనివాసరావు, ఎంపీటీసీ వేముల వెంకట సత్యనారాయణ, సొసైటీ మాజీ అధ్యక్షులు ఈడ్పుగంటి పాండురంగారావు, పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ముల్లపూడి పాండురంగారావు, మాజీ గ్రామ సర్పంచ్ దుల్లపల్లి జయరాజు, నిడదవోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలింకి జిన్నాబాబు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాజమహేంద్రవరం అతిథి గృహంలో బుధవారం ఆయన విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ అవసరమైన ప్రాంతాల్లో కొత్త సబ్స్టేషన్ల నిర్మాణంతో పాటు అదనపు ట్రాన్స్ఫార్మర్లు, అవసరమైన లైన్లను కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే గోదావరి పుష్కరాలకు విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్ శాఖపై కొందరు అపోహలు సృష్టించి గందరగోళం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు 75,000 వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామని వివరించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బొత్తుల బలరామకృష్ణ, ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, విద్యుత్ శాఖ ఎస్ఈ కె తిలక్ కుమార్లు పాల్గొన్నారు. నిడదవోలు మండలం పెండ్యాల గ్రామంలో ఆషాఢమాసం సందర్భంగా చింతలమ్మ, ఆదిలక్ష్మమ్మ అమ్మవార్ల వద్దకు బుధవారం గ్రామ మహిళలు బాణసంచాతో ఊరేగింపుగా వెళ్లి కానుకలను సమర్పించుకున్నారు. ఇందులో భాగంగా చీర, చలివిడి, పానకం, సారెలను అందజేసి సాంప్రదాయాలను పాటించారు. ఈ సందర్భంగా అమ్మవార్లు శాకాంబరీదేవిగా దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ ఆలయ కమిటీ సభ్యులు, నిర్వహణ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెంలోని మినీ ఫిషింగ్ హార్బర్ను పూర్తి స్థాయిలో నిర్వహణ చేపట్టేలా కార్యాచరణ రూపొందించామని రాజోలు శాసనసభ్యులు దేవవరప్రసాద్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధ్యక్షతన హార్బర్కు సంబంధించిన 14 మంది కమిటీ సభ్యులతో అమలాపురం కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మినీ హార్బర్కు నీటి వసతి కోసం 30 లక్షల అంచనా వ్యయంతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి పల్లిపాలెం నుండి పైప్లైన్ ద్వారా సరఫరా చేయాల్సి ఉందన్నారు. ఈ హార్బర్కు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తే రోజువారీ సుమారు 200 పైబడి పడవలు రాకపోకలు సాగించవచ్చని తెలిపారు. తద్వారా చేపల ఉత్పత్తి, ఎగుమతి, దిగుమతి లావాదేవీలు జరిగి మత్స్యకారులు జీవనోపాధులు మెరుగుపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, ఆర్డీఓ కె మాధవి, అంతర్వేదిపాలెం సర్పంచ్ ఓడుగు శ్రీనివాసులు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం లూటుకుర్రు గ్రామదేవత శ్రీ పెద్దింట్లమ్మకు ఆషాఢమాసం సందర్భంగా భక్తులు బుధవారం సారె సమర్పించారు. తొలిసారిగా నిర్వహించిన కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా సాగింది. ఈ సందర్భంగా అమ్మవారిని శాకంబరి అలంకారంలో భక్తులు దర్శించుకున్నారు. పచ్చి కూరగాయలు, ఆకులతో చేసిన ప్రత్యేక అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామ మహిళలు సంప్రదాయ మంగళ వాయిద్యాల నడుమ సారెని ఊరేగింపుగా తీసుకొచ్చారు. గ్రామంలోని రామాలయం వద్ద నుండి ప్రారంభమైన ఊరేగింపు ఆయా వీధుల గుండా అమ్మవారి గుడి వరకు సాగింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంగళహారతులు స్వీకరించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలను పెంచుతున్నారు. ఆలయం లోపల ప్రధాన దర్శన మార్గం వద్ద ద్వారాలను వెడల్పు చేసి పనులు చేపట్టారు. అలాగే 200 రూపాయలు, 50 రూపాయలు ఉచిత క్యూలైన్ల వద్ద భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా టాయిలెట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపట్టారు. బుధవారం ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా వార్తలు. పోలీస్ శాఖకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆయుధాలను కూడా సమకూర్చి శాంతి భద్రతలను కట్టుదిట్టంగా పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరం పోలీస్ స్టేషన్ను బుధవారం సాయంత్రం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అమరావతి, పోలవరం 2 కళ్ళని, అవి అభివృద్ధి ప్రదంలో ముందుకు వెళ్లాలంటే పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలని పేర్కొన్నారు. అలాగే మన రాష్ట్ర పోలీసులకు దేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా మనకి రేపొద్దున పర్యాటక కేంద్రంగా మారిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ అనేది అత్యవసరం. పోలీస్ స్టేషన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అత్యవసరం. దీనిలో భాగంగానే ఇలాంటి పోలీస్ స్టేషన్ అనేక మేము చేయించడం. అదేవిధంగా మీకు మళ్ళీ చెప్పాలి, సీసీటీవీ క్యామ్స్ కానీ, అదేవిధంగా డ్రోన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఒక్కొక్క డ్రోన్ ఉండే విధంగా, మినిమం 2 డ్రోన్లు అనుకుంటున్నాం, అట్లీస్ట్ ఒక డ్రోన్ అయినా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడానికి మెసేజ్ పడుతుంది. అదేవిధంగా ఎవ్రీవేర్ ఇప్పుడు పర్యాటక కేంద్రాలు కానీ, అదేవిధంగా కొన్ని ఏరియాస్లో, పోలవరం ఏరియాలో కానీ మాక్సిమం సీసీ కెమెరాస్ ని పెట్టి ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా ముఖ్యంగా కోరుకుంటున్నానండి.
మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి. వాళ్ళు కూడా మీతో సహకరించి మీతో కోఆర్డినేషన్తో వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా జాబ్ని చాలా పర్ఫెక్ట్ వేలో చేస్తారు. ఇందాకే చెప్పారు SHO గురించి, పర్ఫెక్ట్ వేలో చక్కగా చేసుకుంటాడండి ఆయన. గుడ్. నిజంగా అలాంటి మనం కూడా పై ఆఫీషియల్స్ నుంచి మనం ఎంత చక్కగా అప్రిషియేషన్స్ తీసుకుంటే అదొక బూస్టర్. ఈ కార్యక్రమంలో రేంజ్ ఐజీ జి అశోక్ కుమార్, స్థానిక శాసనసభ్యులు చిర్రి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంటుకట్టిన మొక్కలను కూరగాయల సాగులో వినియోగించుకోవాలి. భీమవరంలో రైతులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యాన అధికారి ప్రభాకర్ రావు. ఉద్యోగ ఉపాధ్యాయులకు పీఆర్సీ బకాయిలను చెల్లించాలి. భీమవరంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ గోపిమూర్తి. తణుకు 7, 8 వార్డులలో ఇంటింటా పర్యటించి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. వెంట ఉన్న స్థానిక సంస్థల మాజీ ప్రతినిధులు, పార్టీ నాయకులు. తణుకు మాంటిసోరీ స్కూల్లో లోకమాన్య బాలగంగాధర తిలక్ జయంతిని నిర్వహించిన విద్యార్థులు, నివాళులర్పించిన ఉపాధ్యాయులు. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలసులమ్మ అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి కుటుంబ సభ్యులు. వేద పండితుల మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజలు. కూటమి ప్రభుత్వ హామీలన్నింటినీ అమలు చేయాలి. తాడేపల్లిగూడెంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర మాజీ మంత్రి సత్యనారాయణ. విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం. ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి గొట్టిపాటి. పాల్గొన్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులకు రంగం సిద్ధం. అమలాపురం కలెక్టరేట్ సమీక్షా సమావేశంలో ప్రకటించిన రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్. మామిడికుదురు మండలం లూటుకొర్రు గ్రామ దేవతకు ఆషాఢ మాసం సారెను సమర్పించిన భక్తులు, పాల్గొన్న మహిళలు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆధునీకరిస్తున్న అధికారులు, సంతోషం వ్యక్తం చేసిన భక్తులు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆయుధాలను సమకూర్చి పోలీసు శాఖను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం. ఏలూరులో వెల్లడించిన ఏపీ హోం మినిస్టర్ అనిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.